15వ రోజు దేవరహస్యాల్లో నిన్నటి కంటిన్యూ చూద్దామండి. పౌర్ణమి ధ్యానానికి పత్రిగారు చెప్పేదాకా రాత్రి మొత్తం కూర్చోటం తెలియదు. పల్లెటూరులో ఉండేవాళ్ళం నయం, కనీసం కొబ్బరాకుల నుంచి చందమామ ఎంత బాగుంటుందని అనుకుంటారు. ఈ మనసుకి ఏం కావాలి? ఈ దేహానికి ఆహారం కావాలని తెలిసినప్పుడు ఈ మనసుకి ఏం కావాలనేది మనకు తెలియదు. అంటే మన మనసే మనకు తెలియదు. మనసుకి అందాలు కావాలి, అనుభవాలు కూడా కావాలి. ఆత్మకి ఆత్మానుభవం ఎలాగో మనసుకు కూడా మనసు యొక్క అనుభవం కావాలి. దానికి ఏమేం కావాలో దాని కోరికలు దానికి ఉన్నాయి. ఆకాశం అంతటి మనసు ఈ శరీరంలోకి వచ్చినప్పుడు దానికి ప్రపంచంలో ఉండే సృష్టింపబడ్డటువంటి మనమేమీ సృష్టించటం లేదు. అవన్నీ సృష్టింపబడినటువంటి అందాలు కావాలి, అనుభవాలు కావాలి. అక్కడికి వెళ్ళి నువ్వు చూస్తే ఆ జలపాతంలో స్నానం చేస్తే కదా ఆ ఎంజాయ్మెంట్, నదిలో సముద్రంలో స్నానం చేస్తే కదా ఆ అనుభవం, ఆ అందము, ఆ అనుభవము, ఆనందము, అవి అవి అన్నీ మనసుకు కావాలి. ఈ సృష్టిలో ఉంది అది. మరి ఇవన్నీ కావలసినవి కేవలం మనసుకు మాత్రమే, ఆత్మకు కాదు. అద్భుతమైన మనసు, ఈ అద్భుతమైన మనసు లేకపోతే మనం ఏమీ చూడలేం, ఏమీ రాయలేం, ఏ కళా పోషణ లేదు, ఏమీ వండలేం, ఏమీ చేయలేం. ఇలాంటి మనసు ఎవరికి ఉంటుంది? సృష్టిలోని అందాలన్నీ చూసి తనివి తీరా అనుభవించి ఆనందంగా ఆ మనసుకు కావాల్సింది ఇవ్వగలిగేటటువంటి బుద్ధి ఎవరికి ఉంటుంది? కేవలం ఆత్మార్పణ చేసుకున్న వారికి మాత్రమే ఉంటుంది, అందరికీ ఉండదు. ఆత్మార్పణ చేసుకోలేని వారికి ఆలోచన ఉంటుంది కానీ మనసు ఉండదు. ఇది ముఖ్యమైన విషయం. మనసులో నుంచి వచ్చే ఆలోచన కట్ చేయండి అన్నారు. మనసుని కట్ చేయమనలేదు. మనసులో నుండి వచ్చిన ఆలోచనలు ఆత్మార్పణ చేసుకోలేని వారికి ఆలోచనలు ఉంటాయి కానీ అక్కడ మనసు లేదు. మనసు మరణించింది, మౌనమైపోయింది. నీకు మనసు లేదా, నీకు దయ లేదా అంటారు చూడండి. పెద్దవాళ్ళు అన్న ప్రతి మాటకి అర్థం ఉంటుంది, మనకు తెలియదు. కానీ మనసుకి ఎందుకు లేదు? అందరికీ మనసు ఉంది కదా, అందరికీ బుర్ర ఉంది కదా, అందరికీ ఆలోచనలు ఉన్నాయి కదా. మనసు లేకపోవటానికి కారణం ఏంటంటే వీళ్ళు కేవలం ఆలోచనలోనే ఉంటున్నారు. గతంలో ఆలోచనలు, భవిష్యత్ ఆలోచనలు ఉంటున్నారు కానీ మనసుని పట్టించుకోవటం లేదు. అది పాయింట్. ఇక్కడ ఆత్మార్పణ చేసుకోలేని వారికి ఆలోచన ఉంటుంది, మనసు ఉండదు. ఇది మెయిన్ పాయింట్. ఆత్మార్పణ అంటే ఏమిటి? సర్వము నీవే, మొత్తం నేనే. ఇప్పుడు వింటున్న వాళ్ళు నేనే, చెట్లు నేనే, పుట్టలు నేనే, అంతా నేనే. సర్వము నీవే, సత్యము నీవే. ఎక్కడికో మనం పరిగెత్తికెళ్ళి సత్యం అంటే ఏమిటి, ఎక్కడ ఉంది? పుస్తకాల్లోనూ, గుళ్ళల్లోనూ, గోపురాల్లోనూ లేదు. నువ్వే సత్యానివి. నిన్ను నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. కారణం అంటే నేను సత్యాన్ని కాదు, నేను అబద్ధాల కోరిని, నేను వ్యాపారిని, ఇది అనుకుంటున్నావు. అవన్నీ నీ మనసుకు ఉండే గుణాలు. కానీ నువ్వే సత్యానివి, నువ్వే దైవానివి. అంటే సర్వము నీవే, సత్యము నీవే, కాంతివి నీవే, దివ్యము నీవే. దివ్యమని విశ్వసించి అన్నీ నేనే అనుకుంటున్నావు. కానీ ఇక్కడ విశ్వం ఉండాలి. ఓ దైవమా అంటున్నారు, మై డియర్ గాడ్స్ అంటున్నారు. నాకేమన్నా కిరీటం ఉందా? 4 చేతులు ఉన్నాయా? ఈ సమస్యలు ఏంటి? నేనే దేవుణ్ణి అయితే ఈ కష్టాలు ఎందుకు ఉంటాయి అనుకున్నా. అంతటి రాముడికి, కృష్ణుడికి కూడా కష్టాలు తప్పలేదు. ఆ పాయింట్ ఎలా మర్చిపోతాము? దేవుడంటే కష్టాలు ఉండవు. 4 చేతులు పెట్టుకొని, కిరీటం పెట్టుకొని గుళ్ళో కూర్చుంటాడు. పైలోకంలో ఉండే నీకేం తెలుసు దేవుడా, ఇక్కడ మా కష్టాలు అనుకుంటాము. కానీ ఇది ఒక పాఠం అనే సంగతి మనం మర్చిపోతున్నాం. అది విశ్వసించాలి. సీతైనా గీత దాటిందేమో కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను పత్రిగారి మాట దాటలేదు. ఒక్కసారి దాటాను, దానికి ఫలితం అనుభవించాను, తీవ్రమైన ఫలితం అనుభవించాను. కానీ ఆ దయామూర్తి ఎప్పటికైనా నేను పట్టుకొని తెలుసుకుంటానని ఓర్పుతో నన్ను భరించి మళ్ళీ నన్ను ఇలా ఒక మానవురాలిగా చేశారు.
ఇక్కడ కావాల్సింది ఓర్పు. ప్రతి ఒక్కళ్ళు కూడా మారుతారు, ఎవ్వరూ మార్చలేరు. మనకి మనమే అన్నీ తెలుసుకొని మారగలుగుతామన్నమాట. ఆ ఓర్పును చూసి దానికి నేను అధీనమైపోయాను. స్త్రీల మీద, ప్రపంచం మీద ఆయనకుండే దయ వర్ణించలేమో. అవి అన్నీ చూసి ఆయన్ని స్ఫూర్తిగా పెట్టుకొని నేను అధీనమైపోయాను. ఇక్కడ విశ్వాసం ఉండాలి. ఆవగింజంత విశ్వాసం ఉన్నా ఆవలి ఒడ్డుకు చేరుకుంటావు అన్నాడు క్రీస్తు. చదివాము, బాగానే ఉంది, వదిలేయండి. ఇక్కడ ఆచరణలో మనకి మనం అది కలిగి ఉండాలి. ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? ఏం జరుగుతుంది? గురువు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? దీని వెనుక అర్థం ఏంటి? అంతరార్థం ఏంటి? పరమార్థం ఏంటి? మూడు ఉంటాయి. నాకు తెలిస్తే దాన్ని నేను మాట్లాడాలి, తెలియకపోతే మాట్లాడకుండా కూర్చోవాలి. దాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించాలన్నది వివేకం. అలా కాకుండా మనకుండే ఈ మనసు యొక్క ఆలోచనలు వచ్చేస్తాయి, చూసారా? ఈ మనసుతో ఆలోచిస్తే మీకు సత్యం దొరుకుతుంది. కానీ మనసులో ఉన్న సరికాని ఆలోచనలు వచ్చేస్తాయి. ఆ ఆలోచనలకి దీన్ని కలిపే జడ్జిమెంట్ చేస్తున్నాం. అక్కడ జడ్జిమెంట్ వస్తుంది. ఎందుకంటే నువ్వు ఆలోచనలో ఉన్నావు, మనసులో లేవు. ఎప్పుడైతే నువ్వు విశ్వసించావో మనసులో ఉంటావు. ఏం పాయింట్ చెప్పారు? ఒక్కొక్క వాక్యం ఆయన చెప్తుంటే నేను లోపల విని లోపల జరిగే క్రియలు చూస్తుంటే ఎప్పుడు బయటికి వచ్చి ప్రపంచమంతా ఎలుగెత్తి చాటాలా? మీరు దైవాలు, మీరు ఇలా కర్మని కూడగట్టుకోవచ్చు, మనకేమీ అక్కర్లేదు ఇవన్నీ అని ఎప్పుడు చెప్పాలా అని ఉర్రూతలోకి పోయేదాన్ని. ఈవేళ గుంపులు గుంపులుగా ధ్యానులు వస్తుంటే నేను సంతోషపడ్డట్టు ఇంకెవ్వరూ పడలేరేమో ఆ రోజు. ఎందుకంటే ఏడ్చిన దానిని నేనే కాబట్టి. ఎప్పుడు ఆయన గుర్తిస్తారు. ఆ దైవమే సాక్షాత్ ఈ భూమి మీద అడుగు పెట్టింది. అసలు ఇక్కడ అడుగు పెట్టాల్సిన అవసరమే లేదు ఆయనకి. కానీ ఎంత దయ ఉంటే వీళ్ళందరినీ ఉద్ధరించడానికైనా అడుగు పెట్టారని ఆ రోజున నేను తెలుసుకున్నప్పుడు ఆయన శకములు దాటి వచ్చిన వాడని ఈ మనుషులు నిన్ను గుర్తించారో ఏమో అని ఏడ్చాను. ఈవేళ కుప్పలు కుప్పలు ఈవేళ పత్రి గారిని ఒక సెకండ్ చూడడానికి మాకే దొరకట్లేదు. మీరే అదృష్టవంతులు. విశ్వాసం, నీ మీద నీకు విశ్వాసం, నీ ధ్యానం మీద నీకు విశ్వాసం, నీ మనసు మీద నీకు విశ్వాసం, నీ కుటుంబం మీద నీకు విశ్వాసం, నీ ఆత్మ మీద నీకు విశ్వాసం. విశ్వాసంలో 100కి 5 మార్కులు వచ్చాయా, 20 మార్కులు వచ్చాయా, 50 మార్కులు వచ్చాయా, 100కి 100 మార్కులు వచ్చాయా? తేడా ఉంటుంది. నాకు విశ్వాసం ఉంది అని నోటి పలుకులు వద్దు. ఎవరికి రుజువు అక్కర్లేదు. మనకి మనం రుజువు ఇచ్చుకోవాలి. నేను విశ్వసిస్తున్నానా లేదా? విశ్వాసం అంటే ఏంటి? నేనే కాంతి, నేనే దైవాన్ని, నేనే సత్యాన్ని, నేనే ఇదంతా అని నువ్వెప్పుడైతే విశ్వసించావో అప్పుడు నువ్వు అధీనం అవ్వటం అనేది వస్తుంది. దైవానికి అధీనమైపోతావు. ఆ మహాజ్ఞానం మనకు కావాలి అంటే ఆత్మ సత్యానికి అంకితం అవ్వాలి. ఆ మహాజ్ఞానం మనకి కావాలి. నేను ఆత్మను అనే ఆ జ్ఞానం కావాలంటే ఈ ఆత్మ సత్యానికి అంకితం అవ్వాలి. అలా కాకుండా ఆత్మ కట్టుకున్న అంటే ఈ ఆత్మ ఉన్న ఈ శరీరంలో ఉన్న మనసు యొక్క ఆలోచనతో జీవిస్తే ఇక నీకు జీవితమంతా ఆలోచనలే. ఆత్మ ఎప్పుడైతే సత్యానికి కట్టుబడిందో మనసు యొక్క ఆలోచనతో అది జీవించదు. మనసులో నుంచి వచ్చిన ఆలోచనలు, ఆ ఆలోచనతోటి జీవిస్తున్నాం మనం. నువ్వు ఆత్మవై ఉండి మనసుతో జీవిస్తున్నావు రామచంద్ర. నువ్వు ఆత్మవై ఉన్నావు, శరీరం నువ్వు కాదు. శరీరానికి కొడితే నొప్పి, శరీరానికి ఆలోచనలు ఉండవు. ఎవరి మాటలైనా నువ్వు తీసుకుంటేనే మనసుకు బాధ. ఇక్కడ బాధ లేదు, అవమానం లేదు, మానం లేదు, ఏదీ లేదు. ఆత్మకు అవి ఏవీ లేవు. బుద్ధుడు మోహం మీద ఎవరో వచ్చి ఉమ్ము వేస్తే ఆనందుడు రగిలిపోయాడు. బుద్ధుడు, నాయన రోజు వచ్చి ఇలాగే చేయి, అవమానం ఉందా లేదా అని నన్ను నేను ఇంకా పరీక్ష చేసుకోవటానికి అని అన్నాడు. నేను సంతోషంగానే ఉన్నాను. అలాగే మరి ఆనందుడు రగిలిపోతున్నాడు పక్కన. మనసుతో రగులుతున్నావు, నీ ఆత్మ రగలదు. ఆత్మేమో జ్ఞానంతో ఆలోచిస్తూ ఉంది. ఆత్మ సత్యానికి అధీనమైనప్పుడు ఆత్మజ్ఞానంతో నువ్వు బతుకుతావు.
అదే కనుక ఆత్మ సత్యానికి అధీనం అవ్వలేదనుకో, మనసులో ఉండే ఆలోచనతో బతుకుతావు. ఈ తేడా నిత్య జీవితంలో నిరంతరం మనం గమనించుకోవాలి. నేను మనసుతో ఆలోచిస్తున్నానా, ఆత్మజ్ఞానంతో నేను బ్రతుకుతున్నానా, ఆలోచనలతో జీవిస్తే ఇక నీకు జీవితం అంతా ఆలోచనలే. అవి సరికానివో తెలియదు, సరైనవో తెలియదు. ఓ సంఘటన వస్తుంది, దానికి తగ్గట్టు చేసేస్తాం. ఇది సరి అయిన పని, నేను ఎంత మట్టుకు చెయ్యాలని మనకు తెలియదు, తెలియక చేసేస్తాం. అందుకని చుక్కాని లేని నావలా మన జీవితం సాగిపోతుంది. ఆలోచనలో కొట్టుకుపోతూ ఉంటాం. ఏదన్నా ఒక మాట చెప్తే ఇక్కడి నుంచి నా ఆలోచన అమెరికా వెళ్ళిపోతుంది. సెకండ్లో 1000 వంతులు అమెరికా వెళ్ళిపోయింది. అంటే ఆలోచన ఎంత వేగంగా వెళ్ళిపోతుందో చూడండి. సరికాని ఆలోచనలు అంతే, సరైన ఆలోచనలు అంతే. అదే ఆత్మజ్ఞానంతో ఉన్నామనుకోండి, ఆ సత్యంలో మనం ఉన్నామనుకోండి, అది సరికాని ఆలోచన చేస్తున్నావు, మనసా ఆపు, నువ్వు అక్కడ ఆగు, ముందదేంటో నన్ను చూసుకొని అని బుద్ధి హెచ్చరిస్తుంది. దాన్ని ఎప్పుడైతే గుర్తించి ఆలోచనలు ఏ ఆగు అన్నావో, నువ్వు మాయలో నుండి బయటపడ్డట్టే. నీ మనసులో నుండి వచ్చిన ఆలోచన నువ్వు గుర్తించాలి. అందుకే ఓషో చెప్పేది ఎరుక కలిగి ఉండు అని. ఎరుక అంటే ఏమిటో తెలుసుకోవటానికి, అర్థమవటానికి నాకు 15 సంవత్సరాలు పట్టింది. దేని పట్ల ఎరుకలో ఉండాలో అర్థమైంది. మళ్ళీ ఏదో ఒక దానిలో పడి మర్చిపోతాము, పనుల్లో పడి మర్చిపోతాము. ఎరుక ఎట్లా వస్తుందబ్బా, ఆ ఎరుకతో కూర్చుంటే పనులు ఎలా సాగుతాయి అనుకున్నాం. ఎరుక అంటే పనులు కాదు, నీ మనసులో నుండి వచ్చిన సరికాని ఆలోచన నువ్వు గుర్తించి ఆపేయగలగటమే ఎరుక. మాట మీద ఎరుక, దానిని నేను సాధించుకున్నాను. ఎంతో కష్టపడి ప్రతి క్షణం ఎరుకలో ఉంటూ ఈ జన్మలో సాధించుకున్నాను. ఎన్ని జన్మల నుంచి సాధనలో ఉన్నానో నాకే తెలియదు. ఒక్క జన్మలోనే అన్నీ రావు. ఇప్పటికీ నాకు అది అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ మార్కులు వేయాల్సిన ఆయనే, మనకి మనం కాదు. అది నా స్థితి, నాకు అర్థమవుతుంది. అందుకే ఎప్పుడైతే మంచి ఆలోచనలు వస్తాయో, ఉదాత్తమైన మనసు అంటారు చూడండి. మనసు అగ్నిగోళంలాగా ఉంది అంటారు. అంటే అన్నీ దానికే కావాలి, దాని ఆలోచనతో అది అలా ఉంది. దానిలో నుంచి ఈ ఆలోచన వస్తుందని నువ్వు గ్రహించినప్పుడు, ఆపేసినప్పుడు అగ్నిగోళం లాంటి మనసు కూడా ఉదాత్తమయమైన మనసుగా అయిపోతుంది, కాంతివంతమైన మనసు అయిపోతుంది, శాంతివంతమైన మనసు అయిపోతుంది. ఇవి మనసు గుణాలు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుణం ఉంటుంది. గాలికో గుణం, నిప్పుకో గుణం, పంచభూతాలు, అలాగే మనసుకు కూడా కొన్ని గుణాలు ఉన్నాయి. అగ్నిలా రగులుతుంది, ఉదాత్తంగానూ ఉండగలుగుతుంది. తాను తెచ్చుకున్న దాన్ని బట్టి ఆ గుణం పెంపొందుతుంది. కర్మను బట్టి ఈ భూమి మీద నేను అనుభవించడానికి వచ్చాను అని అనుకున్నారో, దాన్ని బట్టి ఆ గుణం పెంపొందుతుంది. ఒక్క అద్భుతమైనది తెచ్చుకున్నారనుకోండి, ఆ గుణం పెంపొందుతుంది. మనం తెచ్చుకున్న దాన్ని బట్టి ఏం తెచ్చుకుంటున్నాం, ఎందుకు తెచ్చుకుంటున్నాం, ఎలా తెచ్చుకుంటున్నామంటే ఓపిక కూడా మనకి తెలియదు. అంటే ఎంపిక కూడా మనకి తెలియదు. అజ్ఞానంలో తెచ్చుకునే జన్మలు ఉన్నాయి, జ్ఞానంతో తెచ్చుకున్న జన్మలు ఉన్నాయి. కానీ ఈసారి భూమి మీద ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేసిన వాళ్ళు అద్భుతమైన జన్మలే ఎత్తుతారు. ఇంకా అజ్ఞానపు జన్మలు ఎక్కడివి? ఇక్కడే నశించిపోతున్నాయి కదా కర్మలు. తాను తెచ్చుకున్న దాన్ని బట్టి ఆ గుణం పెంపొందుతుందన్నారు. కర్మను బట్టి మరి మనుషుల మనసు కూడా ఈ సృష్టిలో నుంచే ఏర్పడింది కదా. ఈ సృష్టిలోనే అన్నీ పుట్టాయి కదా, అన్నీ సృష్టించబడ్డాయి కదా. ఈ మనుషుల మనసు కూడా, ఈ మనసు అనేది సృష్టి నుంచి ఏర్పడింది. అయితే 190 కోట్ల యుగాల నుండి ఏర్పడిందట. 190 కోట్లు అంటే నాకు లెక్క రావట్లేదు. ఈ లెక్కలే రావు, ఇంకా లెక్కలేమి వస్తాయి, సామాన్యమైనవి కాదు. అన్ని యుగాల నుండి ఈ మనసు ఏర్పడిందట చూడండి. మరి అన్ని యుగాల నుంచి ఎన్ని జన్మలు తీసుకున్నామో, ఎంత పెద్ద మనసు అయి ఉంటుంది. ఈ మనసు నిండా ఎంత రికార్డు ఉంటుంది. ఎందుకంటే నేను మనసులో దూకాను. ఒకసారి ధ్యానంలో ప్రయాణిస్తున్నా, సడన్గా ఒక పెద్ద సునామీ భయంకరమైన శబ్దంతో
నా మీదకు వచ్చేస్తుందనంత భయంకరంగా వచ్చేసింది. ఏమిటిది ఇంత భయంకరంగా ఉంది అంటే అది నీ మనసు అన్నారు పత్రిజీ. గుండెలు అదిరిపోయాయి. ఇదా నా మనసు, ఇలా ఉందా, ఇదేంటి ఇంత ముంచేసేలా ఉంది, తుఫాన్లో ఉందేంటి, ఇంత పెద్ద మనసా, ఏమిటిది అంటే అందులోకి దూకు అన్నారు. దాన్ని చూస్తేనే భయం వేస్తుంది. ఎక్కడ దూకుతాను నేను దాంట్లోకి? ఆ శబ్దానికి భయం వేసి కళ్ళు మూసుకున్నాను. కళ్ళు మూసుకోగానే నిశ్శబ్దమైపోయింది, వినబడలేదు. కళ్ళు తెరిచా, మళ్ళీ భయంకరంగా వినపడుతుంది ఆ శబ్దం, సముద్ర ఘోషలాగా. అప్పుడు అర్థమైంది, ఓ నేను కళ్ళు తెరిచానంటే ఈ అలలు ఎంత బీభత్సంగా ఉంటాయో. కళ్ళు తెరిచి ప్రపంచమంతా చూస్తూ ఉన్నప్పుడు నా మనసు ఇలా ఉంటుందా? అయితే కళ్ళు మూసుకోగానే ఆ శబ్దాలు ఇవన్నీ ఆగిపోయాయి. ప్రశాంతంగా ఉన్నాను. అంటే కళ్ళు మూసుకుంటే ఈ ప్రపంచం నాకు అడ్డం పడదని అప్పుడు దూకేశాను దాంట్లో. ఈత కొడుతున్నట్టు కాకుండా తేలుకుంటూ వెళ్తున్నా. అసలు ఎన్ని చూశానో, ఎంతమందిని చూశానో, అవి అన్నీ చూశాను. ఏమిటి ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళందరూ కనబడుతున్నారంటే అవన్నీ నా బుర్రలో ఉన్నాయి. ఎంతమందిని నేను చూశానో, ఎన్ని సరికాని ఆలోచనలు కూడా అబ్బో అనుకుంటూ విన్నాను. ఇవన్నీ నా బుర్రలో క్రియేట్ అయిపోయి ఒక సినిమాలాగా కనపడుతున్నాయి రెండు వైపులా. నారాయణ, నావి నేనే చూసుకోవలసింది పోయి ఈ చెత్తంతా ఎక్కించుకున్నానా? ఈ మనసు నిండా ఇవి అన్నీ ఎలా పోతాయి? అసలు అంత పెద్ద మహాసముద్రంలాగా ఉంది. ఇవి అన్నీ ఎలా శుభ్రమవుతాయి? ఈ శుద్ధి ఎలా జరుగుతుంది? మనసు ఇంత గందరగోళంగా ఉందా? బయటికేమో ప్రశాంతంగా ఉన్నట్టు నటిస్తుంది, సంతోషమంతా కనబడుతుంది. బయట పిల్లలు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, సినిమాలు చూస్తున్నాం, అంతా సంతోషంగానే కనబడుతుంది. లోపలికి వెళ్ళి చూస్తే కనిపించింది నా మనసు యొక్క గందరగోళం. ఈ గందరగోళం అంతా ఎట్లా ప్రశాంతత అవుతుందంటే ఈ ధ్యానం, ఈ సజ్జన సాంగత్యం ద్వారా ఆ కాంతి లోపలికి ప్రవేశించి దాని ద్వారా ఏదైతే మనం విన్నామో అవి అన్నీ దగ్ధమైపోయి ఈ నిశ్వాస ద్వారా బయటకు వెళ్ళిపోయినప్పుడు ఆ సీన్లన్నీ మనం తీసేస్తున్నట్లుగా వెళ్ళిపోతున్నాయి. చెత్తంతా తీసేస్తాం కదా, అలా మొత్తం క్లీన్ అయిపోయి వెళ్ళిపోతున్నాయి. అమ్మో, ఈ శ్వాస గురించి ఇంకెన్ని చెప్తారు ఈయన? నా పుస్తకాలన్నీ వెతికి ఈ శ్వాస గురించి ఒక గ్రంథం రాయొచ్చేమో అనుకున్నా. అన్ని రకాలైన ఉదాహరణలు ఇచ్చారు ఉచ్ఛ్వాస నిశ్వాసల గురించి. అయితే 190 కోట్ల యుగాల నుండి ఏర్పడింది ఈ మనసు. అంతకు మునుపు ఈ మనసులన్నీ ఏర్పడక మునుపు జాతి లక్షణాలతో ఉండేవారు. అంతకు మునుపు ఇవన్నీ లేవు, ఈ గందరగోళాలు లేవు. జాతి లక్షణాలంటే ప్రజలందరికీ తెలియచెప్పేటటువంటి లక్షణాలు ఉన్నాయి వాళ్ళకి. ఆ లక్షణాలతో పుట్టారు కాబట్టి వాళ్ళు అలాగే ఉన్నారు. ఈ మనసు ఏర్పడలేదు వాళ్ళకి. తానెవరో తెలుసుకున్నవాడు జ్ఞాతి. నేనెవరిని? నేను నారాయణుడని తెలుసుకున్న వాళ్ళు జ్ఞాతి. అది జగానికి పరిచయం చేసిన వాళ్ళు వీరే. మళ్ళీ రేపటి రోజుని కంటిన్యూ చేద్దామా అండి? ధన్యోస్మి.